రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు తప్పకుండా పాటించవలసిన నియమాలు. దీపం తేజస్సు తత్వానికి ప్రతీక. రోజు 2 సార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలో ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోని నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూనే ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోని దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ఎటువంటి నియమాలు లేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం కూడా స్నానం చేసి వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన వెలిగించాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలస్నానం చేయనవసరం లేదు. మామూలుగా స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారంది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ పెట్టాలి. స్త్రీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. దీపం ప్రమిద ఎప్పుడూ నేలపైన ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కింద ఒక చిన్న ఇత్తడి ప్లేట్ లాంటిది పెట్టి దానిపైన ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటలు ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. పెట్టే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి, అది చిన్నదైనా సరే కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టి దీపాన్ని వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. దీపారాధన ఎప్పుడూ ఒక్క ఒత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 ఒత్తులైనా వేసి వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తర్వాత దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కరించాలి. ఏ ఇంట్లో నిత్యం 2 పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వల్ల కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం దీపారాధన చేసేవారికి ఉన్న గ్రహపీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాన్ని కలిగించే దీపారాధన మనసులోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.